సమస్త సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం షిరిడీకి వెళ్దామా? మేము లాస్ట్ టైం షిరిడీకి వెళ్ళినప్పుడు ముందు రోజే మన మల్కాజ్గిరి సాయిబాబా టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్తే మీకు వాళ్ళ చౌల్ట్రీ ఉంది, సాయి చౌల్ట్రీ అని షిరిడీలో. 200 రూపీస్ పర్ రూము. మనం ముందే వెళ్ళి ఆధార్ కార్డు తీసుకుని వెళ్ళాలి. ఎవరెవరు వెళ్తున్నారో వాళ్ళ ఆధార్ కార్డు తీసుకెళ్తే వాళ్ళు ఇమీడియట్గా ఇక్కడే అలాట్మెంట్ ఇచ్చేస్తారు. మనకు రూము అక్కడ అలాట్మెంట్ జరిగిపోద్ది, కాబట్టి ప్రాబ్లం లేదు. ఇక ట్రైన్ రిజర్వేషన్ చేసుకోవాలి. తర్వాత అజంతా ఎక్స్ప్రెస్లో ఎక్కితే అజంతా ఎక్స్ప్రెస్లో ఎక్కి మేము నాగర్సూర్లో దిగాము. నాగర్సూర్లో దిగి అక్కడి నుంచి అందరూ కలిపి ఇంకొక ఫ్యామిలీ కలిసి ఇద్దరు కలిసి ఒక వ్యాన్ మాట్లాడుకున్నాం డైరెక్ట్ షిరిడీ పోవడానికి. సో అక్కడి నుంచి షిరిడీకి వెళ్ళాం. షిరిడీకి వెళ్ళి రూమ్ ఆల్రెడీ మంచి రూమ్ అనమాట. సాయి చౌట్రీ, ఇది మన మల్కాజ్గిరి సాయిబాబా టెంపుల్లో మనకు అలాట్మెంట్ ఇస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు హాయిగా ఇమీడియట్గా వెళ్ళేసి హాయిగా స్నానాలు చేసేసుకొని, టిఫిన్ సెంటర్ కూడా ఉంది కిందనే, చౌల్ట్రీ వాళ్ళే నడుపుతున్నాం అనమాట కింద. అక్కడ టిఫిన్స్ కూడా మంచి టిఫిన్స్ కూడా చేసుకోవచ్చు. లేదు గుడికి పోయి వచ్చిన తర్వాత చేద్దామంటే స్నానం చేసుకొని బయలుదేరాం గుడికి. మేము ఈ సాయిబాబా దర్శనం కోసం ముందే మేము రూమ్ బుక్ చేసుకోలేదు. ఇది దర్శనానికి టికెట్ బుక్ చేసుకోలేదు. ఆ రోజు ఫుల్ రష్ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత సరే ఇప్పుడు వేరే మార్గం లేదు, మనం స్పెషల్ దర్శనం తీసుకుందామని ఆ క్యూకి వెళ్ళాం. ఆ క్యూకి వెళితే మీరు నమ్మరు, క్యూలో 2 గంటలు పట్టింది టికెట్ రావడానికి. టికెట్ తీసుకోవడానికి క్యూలో 2 గంటలు పట్టింది. ఆ తర్వాత టికెట్ తీసుకొని ఆ స్పెషల్ లైన్లో లోపలికి వెళ్తే 1 అవర్లో దర్శనం అయిపోయింది. దివ్య స్వరూపమైన సాయిబాబా దర్శనం ఎంతో చక్కగా, ఎంతో ఆనందంగా చూసుకొని బయటకు వచ్చాం. ఇది మధ్యాహ్నం జరిగే కాదు. మధ్యాహ్నం ఇది దర్శనం చేసుకొని వచ్చేసాం. 12 గంటలకు 1:30కి 12:30 1 o'clock అట్లా వచ్చేసాం బయటికి. ఇమీడియట్గా మేము శని సింగాపూర్ వెళ్ళాం. అక్కడ తెలుసు కదా మీకు, శనీశ్వరుడిది మంచి టెంపుల్, అది చాలా పవర్ఫుల్ టెంపుల్. అక్కడ శనీశ్వర భగవాన్ వెలిసాడు. అక్కడ పోయి దర్శనం చేసుకుని వద్దామని ఇమీడియట్గా ఒక వ్యాన్ మాట్లాడుకొని అక్కడికి వెళ్ళాం. శని సింగాపూర్ పోతే లాస్ట్ టైం వెళ్ళినప్పటికీ ఇప్పుడు చాలా డెవలప్మెంట్ అయిపోయిందండి. అండర్ పాత్ పెట్టారు, రోడ్డు క్రాస్ చేయకుండా. లోపలంతా చాలా కట్టడాలు కట్టారు, పెద్ద స్తూపం కడుతున్నారు. అందులో నవగ్రహాలు చుట్టూ పెట్టేసి చాలా డెవలప్మెంట్ ఉంది. శని సింగాపూర్ నేను ఇంతకుముందు వెళ్ళినప్పుడు మొత్తం మట్టిగా ఉండింది. అక్కడ వ్యాన్ గుడి దగ్గర పెట్టేవాడు. ఇప్పుడు 2-3 ఇయర్స్ ఎంత డెవలప్ అయిపోయిందంటే అసలు మారిపోయింది, మొత్తం టెంపులే మారిపోయింది. శని సింగాపూర్ అక్కడికి వెళ్ళి శనీశ్వరుడు దర్శనం చేసుకున్నాం. ఆ నూనె అది పోసుకున్నాం. ఇమీడియట్గా మళ్ళీ వెనక్కి వచ్చేసాం 7:30కి అట్లా. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వేరే ఎక్కడైనా ప్లాన్ చేద్దాం అనుకుంటూ నాసిక్కి పోదామని ప్లాన్ చేసాం. నాసిక్ మన త్రయంబకేశ్వర టెంపుల్ ఉంది, తర్వాత పంచవటి ఉంది, అవన్నీ చూద్దామని ప్లాన్ చేసుకొని ఇప్పుడు మేమిద్దరమే ఎట్లా పోతామని చెప్పి ఆలోచిస్తుండగా సాయిబాబా వచ్చి మాకు ఇమీడియట్గా కరుణించినట్టు ఆ హోటల్లో మన చౌల్ట్రీ అతను చెప్పాడు, సార్ ఇప్పుడు ఇంకో ఫ్యామిలీ కూడా వచ్చారు, మీరు ఇద్దరు కలిసి వెళ్ళొచ్చు అన్నాడు. కలిసి వెళ్తే ఏముంది, పెద్ద వ్యాన్ తీసుకోవచ్చు, మనం షేర్ చేసుకోవచ్చు, 50% వేసుకుంటే సరిపోద్ది. సో అలా 3200కి ఏదో మాట్లాడాడు. అంటే నెక్స్ట్ డే మార్నింగ్ బయలుదేరి నాసిక్, త్రయంబకేశ్వర టెంపుల్ ఇవన్నీ చూసుకొని మళ్ళీ ఈ హెస్ టు కమ్ బ్యాక్ టు నాగర్సూర్ ట్రైన్. నాగర్సూర్ నెక్స్ట్ డే ఈవినింగ్ ట్రైన్ మాకుంది, ట్రైన్ బట్టి వెళ్ళిపోవాలి వెనక్కి. అప్పుడు ఇవన్నీ అయిపోయిన తర్వాత ఏం చేసాం, 8:30 అయింది. ఇంకేం చేస్తాం అబ్బా అనుకుంటూ మళ్ళీ బయలుదేరాం గుడి పక్కనే అండి, వాకింగ్ డిస్టెన్స్ ఈ సాయిబాబా చౌట్రీ ఏదైతే ఉందో మల్కాజ్గిరిది. అక్కడి నుంచి నడుచుకుంటూ 8:30 8:45కి వెళ్ళాం. చూద్దాం ఒకవేళ దర్శనం దొరికింది, లేకపోతే బయట నుంచి దర్శనం చేసుకొని వద్దాం అనుకొని వెళ్తే నైట్ వెళ్ళాలండి. నైట్ 8:30కి వెళ్తే సూపర్ దర్శనం, వండర్ఫుల్ దర్శనం చేసుకొని హ్యాపీగా 10 నిమిషాలు, జస్ట్ 10 నిమిషాలు, వితౌట్ ఎనీ టికెట్, వితౌట్ ఎనీ స్పెషల్ దర్శనం. ఆ రోజు ఈవినింగ్ రాత్రి 8:30కి వెళ్ళినప్పుడు విదిన్ హాఫ్ అన్ అవర్ బిఫోర్ 9 దర్శనం అయిపోయింది. 9 o'clock అందరిని బయటకు పంపిస్తారు. మళ్ళీ హారతి ఉంటుంది కదా 9 o'clockకి, దాని ముందే దర్శనం చేసి పంపించేస్తారు. సూపర్గా ఆ దేవుడి దర్శనం అంతా హాయిగా జరిగింది. శని సింగాపూర్ ట్రిప్ కూడా చాలా బాగా జరిగింది. నేను కొన్ని వీడియోస్, ఫొటోస్ ఇందులో జతపరిచాను, దీని తర్వాత చూడండి, చూస్తూనే ఉండండి. కిట్టా గణేష్, థ్యాంక్ యూ. హాయ్ ఫ్రెండ్స్, రెడీయా? షిరిడి సాయిబాబా దర్శనం చేసుకొని వద్దామా? పదండి, ముందు రూమ్ బుక్ చేసుకుందాం. మల్కాజ్గిరిలో స్టేషన్కి వెళ్ళాం, రైల్వే స్టేషన్లో అజంతా ఎక్స్ప్రెస్ ఎక్కాం. అక్కడి నుంచి సీదా నాగర్సూర్కి వెళ్ళాం. నాగర్సూర్లో దిగి అక్కడి నుంచి ఇంకో ఫ్యామిలీతో కలిసి ఒక వ్యాన్ మాట్లాడుకొని స్ట్రైట్గా షిరిడి సాయిబాబా దగ్గరికి వెళ్ళిపోయాం. సో వ్యాన్లో కూర్చున్న దృశ్యం ఇది.
వ్యాన్లో వెళ్ళాం. వీళ్ళు అదర్ ఫ్యామిలీ అనమాట, మాతో వచ్చిన ఫ్యామిలీ. ఇద్దరం కలిసి అక్కడి నుంచి సాయి చౌల్ట్రీకి వెళ్ళిపోయాం. మల్కాజ్గిరిలో బుక్ చేసుకుని సాయి చౌల్ట్రీలో వెళ్ళిపోయి రూమ్ తీసేసుకొని, బాగుంది చౌల్ట్రీ, నీట్గా వసతులన్నీ బాగున్నాయి. 208 రూమ్ నెంబర్ మాకు ఇచ్చారు. 208 రూమ్లో వెళ్ళాం, రెడీ అయిపోయాం, బయలుదేరాం దర్శనానికి. మంచి లిఫ్ట్ కూడా ఉంది మనకు, ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ అయినా కూడా. ముందు సెల్ ఫోన్ డిపాజిట్ చేయాలి. లడ్డు ప్రసాదం క్యూ. ఈ హారతి టైంలో గుడిలో మనం ఉన్నా చాలు, మనం గుడి ఎదురుగా దేవుడి ఎదురుగా లేకపోయినా కూడా గుడిలో ఈ హారతి వింటుంటే ఇంకేం కావాలి చూడండి. అదే మా బాబా, మా సాయిబాబా. బాబా సాయిబాబా హారతి జరుగుతుంది. మేము దర్శనం చేసుకుని వచ్చేసాం. హారతి టికెట్ వేరే ఉంటుందండి, హారతి టైంలో వేరే వాళ్ళు పంపిస్తారు. జనరల్గా టికెట్ తీసుకుంటే దర్శనం చేసుకుని బయటకు వచ్చాం. ప్రసాదం క్యూలో నిలబడింది. అలా చుట్టూ తిరిగి వస్తున్నాం. బాబా హారతి దర్శనం చేసుకుంటే ఇంకా ధన్యమైపోయిందేవా. జయ బోలో సద్గురు శ్రీ శ్రీనాథ సాయినాథ్ మహారాజ్ కి జై. హారతి పాటలు వింటూ సాయిబాబా దర్శనం చేసుకుంటున్నారు. సాయిబాబా ప్రాంగణంలో అలా తిరుగుతుంటే ఎంత హాయిగా ఉంటుందంటే విశ్రాంతిగా ఉంటుంది. హాయ్ శ్రీ, ఎక్కడికి వచ్చావు? షిరిడి దర్శనం అయిపోయిందా? అయిపోయింది. దర్శనం ఎంతసేపటి దర్శనం అయింది? 25 minutes. 25 మినిట్స్, అంటే 200 రూపీస్ టికెట్. జనరల్ క్యూ అయితే 3 గంటలు పడుతుంది కదా. చాలా రష్ ఉంది, వాళ్ళు సండే కదా. ఇది సాయిబాబా మండపంకి వచ్చాము ఇప్పుడు. చెప్పు. సాయిబాబా మందిరానికి వచ్చామండి షిరిడి. దర్శనం చాలా బాగా అయింది. జై శ్రీరామ్, జై సాయిరామ్. జై శ్రీరామ్, జై సాయిరామ్. ఇది సాయిబాబా మండపం పైన ఇక్కడికి వచ్చాము. ఇక్కడి నుంచి ఇదంతా వెనక చూడండి, ఇదంతా జనాలంతా మండపంలో కూర్చున్నారు. ఇవాళ చాలా రష్గా ఉంది. వాళ్ళు చాలా రష్. ఇందాక ఆరతి కూడా చూసాం మనం. దర్శనం ఆరతి దర్శనం బాగా జరిగింది బాబాది. లడ్డూలు కూడా తీసుకున్నాం. ఇలా వెళ్ళి దేవుడిని చూసుకుని ఇలా బయటకు వచ్చే వరకు టోటల్గా 5 minutes దేవుడిని బాగా చూసాం. ఆ సాయిబాబాని బాగా దర్శనం చేసుకున్నాం. ఇది ఇక్కడ మన మండపం దగ్గరకు వచ్చాం. ఇదంతా మండపం. ఇది ఇంకా చాలా డెవలప్ అయిపోయింది. ముందుకి ఇప్పుడు దినదినాభివృద్ధి చెందుతూ బాబా చాలా బాగా దర్శనం ఇచ్చారు. దర్శనం అయ్యాక మళ్ళీ సాయి చౌల్ట్రీకి వచ్చామండి. ఇమ్మీడియట్గా బయలుదేరాం భోజనం చేసుకొని శని సింగపూర్ వెళ్దామని చెప్పేసి. వ్యాన్లో ఇది ఫోటో, వ్యాన్లో మా దర్శనం తీసుకునే టికెట్. శని సింగపూర్ బయలుదేరాము వ్యాన్లో. సో దగ్గర మోస్ట్లీ మోర్ దెన్ 1 hour అవుతుందండి. 1 hour 45 minutes అవుతుంది. సో వ్యాన్లో వచ్చాము. దారి మడుగున షుగర్ క్యాన్ చూస్తుంటే అక్కడ దిగి షుగర్ క్యాన్ చూస్తే
గానులు చేస్తున్నారు. గాను కట్టేసి గానం చేసి నూనె వేస్తారు కదా, అది సిగ్నల్ అనిపిస్తే దాన్ని అలా స్వీకరించి షుగర్ క్యాన్ జ్యూస్ ఎట్లా చేస్తాం చూడండి. అక్కడి నుంచి శని సింగపూర్ రీచ్ అయ్యాం. శని సింగపూర్లో ఈ వ్యాన్లోనే వెళ్ళామండి మేమంతా. సో ఇవన్నీ దేవుడికి పెట్టాల్సిన వస్తువులు అనమాట, పూజా సామాగ్రి. కాళ్ళు కడుక్కొని పూజా సామాగ్రి అందరు కాళ్ళు కడుక్కొని శనీశ్వరుడికి ఏమేమి పెడుతున్నాం చూపించు. అవన్నీ పెడతారు శనీశ్వరుడు భగవానికి. ఇది గణేషన్ కాలుతారు. శ్రీ శనీశ్వరుడు భగవాన్ దేవుడికి శని సింగాపూర్. శనీశ్వరుడికి పెట్టి ఇది గ్లోబల్ ఎంట్రన్స్, లోపల పోవడానికి. రైట్ సైడ్లో చూసారు, రైట్ సైడ్లో విగ్రహం ఉంది. రైట్ సైడ్లో ఇట్లా అంతా పెద్ద డ్రమ్ములు పెట్టేసారు. డ్రమ్ముల్లో ఆటోమేటిక్గా దేవుడి కొంతమంది స్పెషల్ టికెట్ తీసుకొని మనం డైరెక్ట్గా దేవుడి మీద పోయచ్చు. లాస్ట్ టైం అయినప్పుడు అందరూ పైకి వెళ్ళి ఫ్రెష్ అయిపోవడం వల్ల స్పెషల్ టికెట్ తీసుకున్న వాళ్ళు అక్కడ లేకపోతే మనం పెట్టారు చూసాము డ్రమ్లో, ఆ డ్రమ్లలో ఇక్కడ ఇది మోటార్ ఆయిల్ అక్కడ పక్కన దేవుడి మీద ఒక అలా నూనె పడేటట్టు ఏర్పాటు చేశారు. ఇట్లా శ్రీదేవి ఇట్లా పోయి దీంట్లో వస్తే ఆటోమేటిక్గా అభిషేకం చేస్తారు. స్పెషల్ టికెట్ చాలా శుద్ధి అలాగే మీరు ఆ మండపంలో చూపిస్తారు. पडता का भाऊ आम्हाला दर्शन घेऊ द्या बरं 1 मिनिट. हा हा नाही नाही तुम्ही उभे राहिले ना, दिसत नाही ना म्हणून. आता 2 मिनिटात आम्ही दे बाबू चल. ఎన్నోసార్లు అనుకుంటాం గుడి ఆ దేవుడు మనల్ని పిలిచిన రోజే మనకు దర్శనం ఇస్తాడు. ఏ టూరిస్ట్ ఏ పనైనా దేవుడు సిగ్నల్ ఇస్తే కానీ అవ్వదు. హాయిగా దర్శనం చేసుకుంటాం. పైన జై శ్రీశ్వర. పైన
బయటకు వచ్చే దారిలో చాలా జయ హనుమానికి జయ జయ ఆగిపోతే అక్కడ ఆగిపోతాడు. డైరెక్ట్ ఆటోమేటిక్గా కొంత నిండిపోయి పైకి వస్తుంది కానీ నిన్న బయటికి వెళ్ళిపోతుంది. అక్కడ పోసిందే వస్తుంది, అందరూ పోస్తున్నారు కదా. అక్కడ పోసిన నూనె పైప్ ద్వారా ఆ కమండలం లోపలికి వస్తుంది. పైన ఆ కమండలం కింద నుంచి దేవుడి మీద పడుతుంది. వీళ్ళు పోసేది వేరే అక్కడ అది అక్కడి నుంచి కూడా అది మెయిన్ దర్శనం చేసుకొని విధంగా బయటకు వచ్చాం. ఇది హుండీ అండి, కొండ కాదు, పెద్ద హుండీ, కొండ టైప్లో పెట్టారు. అక్కడ 4 మెట్లు ఎక్కి ఆ హుండీలో పోయి దర్శనాలు డబ్బులు వేసుకోవచ్చు. పెద్ద హుండీ పెట్టారు అక్కడ. తర్వాత అక్కడి నుంచి వస్తుంటే పాప మా బుట్టను తీసుకొని ఇవ్వని అంటుందండి. మేము పూల కోసం బుట్ట తెచ్చాం కదా, బుట్ట వాడికి ఇవ్వాలి కదా వాళ్ళకి. ఆ పాప బుట్ట గుంజుకొని నేను ఇవ్వను, ఒకటి ఏడుపు. సరే దాన్ని బుజ్జగించి ఇదేనండి స్తూపం, పెద్ద స్తూపం కట్టారు. ఇదే శనేశ్వర భగవాన్. చుట్టూరు ఆ నవగ్రహాలు విగ్రహాలు పెట్టారు, చూడ్డానికి ఎంతో ముచ్చటగా. ఇంకా అది ఇనాగ్రేట్ అవ్వలేదు. ఇది రాత్రి మళ్ళీ షిరిడి సాయిబాబా